హాయ్! వెల్కమ్ టు కిషోర్ కోనసీమ. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓం గం గణపతియే నమః. మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజ చేయటం మన సాంప్రదాయం. ఎందుకనగా విఘ్నాలను తొలగించి నిర్విఘ్నంగా చేపట్టిన అన్ని పనులు జరగాలని గణనాథుని పూజిస్తాం. గణనాథుని రూపాన్ని వర్ణిస్తున్నాను. వినాయకుడి ముఖం ఏనుగు ముఖం ఆకారంలో ఉంటుంది. ఏనుగు ముఖం ఆకారంలో ఉండటం వల్ల శాంతికి చిహ్నంగా చెప్తారు. కళ్ళు జ్ఞానాన్ని తెలియజేస్తాయి. చెవులు చాటంత ఉండటం వల్ల అవి ఎలాంటి విషయాన్నైనా గ్రహించగలుగుతాయి. ఒకానొక సందర్భంలో అగ్నిదేవుణ్ణి సప్త ఋషులు శపించారట. అప్పుడు అగ్ని క్షీణించిపోతుంటే గణనాథుడు తన చాటన పోలిన చెవులతో అగ్నిని చేశారట. తొండం వక్రంగా ఉండటం వల్ల ఓంకారానికి ప్రతీకగా చెప్తారు. ఉదరం గణపతి ఉదరంలో భూత భవిష్యత్తు వర్తమానాలు స్థిరంగా ఉంటాయట. చేతులు సర్వవ్యాపకుడైన చతుర్ముఖ భుజాలు కల వినాయకుడు సర్వ విఘ్నాలను తొలగిస్తారట. గణనాథునికి తెల్లటి పుష్పములంటే చాలా ప్రీతి. గణపతి తెల్లని వస్త్రాన్ని ధరించి భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటారు. గణపతిని దగ్గర నిలుచుని గుంజీలు తీస్తారు. అప్పుడు ఆయన చాలా ఆనందంతో మనం అనుకున్న కోరికలను తీరుస్తారట. కానీ మనము తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులు ఏమన్నా ఉంటే మన్నించమని గుంజీలు తీస్తాం. చవితి రోజు చంద్రుని చూడటం వల్ల నీలాప నిందలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. కానీ గణపతిని పూజ చేసి అక్షింతలు వేసుకుంటే దోషం ఉండదు. పాలవెల్లి కట్టినప్పుడు పాలవెల్లి ఆకాశంలోని పాలపుంతని పోలి ఉంటుంది. మన సంసారం పాలవెల్లిలా ఉండాలని పాలవెల్లి కడతారు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.